అతను పగలు లీడర్ కమ్ లాయర్, చీకటి పడితే స్మగ్లర్. పగలు ప్రజా సమస్యలు అంటూ తిరుగుతుంటాడు, రాత్రైతే ఎర్ర చందనాన్ని దోచుకుని సరిహద్దులు దాటిస్తుంటాడు. మరి ఇదంతా ఎలా సాధ్యం? మంత్రి అండదండలుంటే ఏదైనా సాధ్యమే. అందుకే పలుమార్లు పోలీసులకు దొరికినా దర్జాగా బయటకొస్తున్నాడు. తాజాగా మరోసారి పోలీసులకు అడ్డంగా దొరికాడు ఆ లీడర్ కమ్ స్మగ్లర్. తోట వెంకటాద్రి అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం దిగోమూల తోముకుంటకు చెందిన ఇతడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. అధికార పార్టీ పెద్దల అండదండలతో ఏకంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు వెంకటాద్రి. ఎర్రచందనం దొంగల్ని కారులో తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతడి దగ్గర నుంచి 13 ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు. ఇలా స్మగ్లింగ్ చేస్తూ దొరికిన తోట వెంకటాద్రికి చాలా నేర చరిత్ర ఉందని తెలుస్తోంది. ఇతను కొన్నేళ్లుగా స్మగ్లింగ్ సాగిస్తూ ఇప్పటికే 2-3 సార్లు పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యాడట. మదనపల్లె, రేణిగుంట, రాయచోటి ప్రాంతాల్లో ఇతనిపై 5 కేసులు నమోదైనట్లు సమాచారం. రాయచోటి పట్టణంలో నివాసం ఉంటున్న వెంకటాద్రి తనను తాను న్యాయవాదిగా చెప్పుకుంటాడు. పగలంతా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటాడు. ఇటీవల నిర్వహించిన డోర్ టు డోర్ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. రాత్రైతే మాత్రం ఇదిగో ఇలా స్మగ్లర్ అవతారం ఎత్తుతాడు. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్న తోట వెంకటాద్రి ఇప్పటికీ పలుమార్లు పట్టుబడినా అతనిపై పోలీసులు పెద్దగా కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మరి ఈసారి ఏం చేస్తారో? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.